నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే కొంతమంది గత ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారులు కొంతమంది అయితే పోలీసులకి దొరకకుండా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కీలక కేసులు కూడా నమోదైనాయి. వాళ్ళైతే ఇప్పుడు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ దాక్కున్నారని అంటే బెంగళూరు అడ్డగా చేసుకున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అక్కడ కొన్ని శక్తులు వాళ్ళని పోలీసులకు కంట పడకుండా కాపాడుతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక ఇద్దరు అధికారులు, గత హయాంలో ఉన్న ఇద్దరు అధికారులు ఇప్పుడు పోలీసులకి దొరకకుండా దాక్కున్నారు అని చెప్పేసి కొన్ని మనం చూస్తున్నాం. ఎవరు ఏంటి అనేది వాళ్ళు ఏపీలో కాకుండా వేరే స్టేట్లో అంటే బెంగళూరు అన్నట్టు వినిపిస్తుంది వార్తలు. అక్కడ బెంగళూరులో ఉన్న కొన్ని అతిత శక్తులు పోలీసుల వాళ్ళని రాకుండా చేస్తున్నాయి, పోలీసులు అక్కడ వరకు వెళ్లకుండా చేస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు కీలకమైనటువంటి వాళ్ళు కేసులు ఆల్రెడీ ఉండి విచారణ చేయాల్సినటువంటి వాళ్ళను కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. కలుగులో ఉన్నా కానీ బయటికి తీస్తామని చెప్పి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు చెబుతున్నారు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాన్ని కనుక చూస్తే మాటలకి ఆడ చేతలకి పొంతన లేకుండా ఉందని చెప్పి అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసినటువంటి శ్వేతపత్రాల్లో ప్రధానమైనటువంటి శ్వేతపత్రాలు ఏంటి? ఇసుకు సంబంధించినటువంటి శ్వేతపత్రం, అలాగే లిక్కర్కు సంబంధించినటువంటి శ్వేతపత్రం. దీంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ ప్రక్షాళన చేయాలని చెప్పి మొట్టమొదట ఆయన ప్రక్షాళన స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్టార్ట్ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళడానికి ముందే ఉన్నటువంటి ఈఓ ఎవరైతే ఉన్నారో ధర్మారెడ్డి, అతను సస్పెండ్ చేయాలని చెప్పి సస్పెండ్ ఆర్డర్స్ చేయాలని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి ఆహ్వానించాలని చెప్పి అప్పుడు ఈవోగా ఉన్నట్టు ధర్మారెడ్డి గారు రెడీ అయితే తనని ఎదురుపడద్దని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా అప్పుడు వినిపించింది. అంటే ఎంత చండాలపు పని చేసి ఉంటారు ధర్మారెడ్డి గారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే 7 కొండల మీద ఈవోగా ఉండి ఇన్ని చండాలపు పనులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అతన్ని అసహించుకొని నీ ముఖం కూడా చూడటానికి నాకు ఇష్టం లేదు, అతన్ని రావద్దని చెప్పండి అని చెప్పి ఉంటారు. అంటే అంత పెద్ద తప్పు, అంత పెద్ద అపరాధం చేసినటువంటి ధర్మారెడ్డి గారి మీద సస్పెన్షన్ వేశారు. అలాగే ఆయన మీద విచారణకి ఆదేశించారు, విజిలెన్స్ విచారణకి. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? 4 నెలలు అవుతుంది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారు? పోలీసులు పుట్టుకలు రాయకపోతున్నారా? విజిలెన్స్ అధికారులు విచారణ చేయడానికి భయపడుతున్నారా? లేదా బీజేపీ ఢిల్లీ పెద్దలు వద్దని చెప్పారా విచారణని? ధర్మారెడ్డి గారు అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారు, ఆయన మీద అసలు సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తులు డిమాండ్ చేశారు కదా. మరి శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించినటువంటి డబ్బులు కానీ లేదా 1,100 కోట్ల రూపాయలు ఏమో అక్కడ కాంట్రాక్టులకి ఇచ్చేసి అక్కడ భవనాలు నిర్మించడానికి పర్మిషన్ ఇచ్చారు, దాని మీద కానీ లేదా నెయ్యి కల్తీ మీద కానీ అక్కడ జరిగినటువంటి ప్రతి అంశంలో కూడా ధర్మారెడ్డే కదా, ఆయనే కదా బాధ్యుడు. ఆయన్ని విచారించాలనుకున్నారు కదా, ఆయన తప్పు చేశారని భావించే కదా సస్పెండ్ చేసింది. మరి ఆయన్ని ఎందుకు విచారించలేకపోతున్నారు? అసలు ఆయన ఉన్నారా లేదా? ఆయన పట్టుకోలేకపోతున్నారా? మీరు ఆయన టచ్ చేయడానికి మీరు ఎందుకు సందేహిస్తున్నారు అనేది రకరకాలుగా బయట వినిపిస్తూ ఉంది. దాని మీద స్పష్టత ఇవ్వాలి. అట్లీస్ట్ మేము పట్టుకోలేకపోతున్నాము, మాకు విచారణ అతన్ని చేయడానికి పరిస్థితులు అనుకూలించట్లేదు, ఆయన తీసుకొచ్చి విచారించే అవకాశం లేదని చెప్పన్నా చెప్పాలి. ఏమీ చెప్పకుండా ఉంటే మరి ఆయన అదృశ్యమైపోయారా? లేదా పట్టుకోలేకపోయారా పోలీసులు? లేదా పోలీసులకి దొరకకుండా ఆయన తిరుగుతున్నాడా? ఆయన అసలు దేశంలో ఉన్నాడా, విదేశాల్లో ఉన్నాడా? ఇలాంటివన్నీ సందేహాలు వస్తాయి. సో కాబట్టి ఆయన్ని పట్టుకునేటువంటి సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు లేదా అనేది ఒకటి వినిపిస్తుంది. ఆయన ఎందుకు పట్టుకోలేకపోతుందని 4 నెలల నుంచి అని. ఇక ఇంకొక కేసు ఉంది. ఇంకొక కేసు అత్యంత ఇంపార్టెంట్ ఏంది? ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా
లిక్కర్ స్కామ్ జరిగింది రైట్. ఆంధ్రప్రదేశ్లో. ఇది నేను చెప్పడం కాదు కదా, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నారు ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం విడుదల చేసి లిక్కర్ దాంట్లో పెద్ద కుంభకోణం జరిగింది, ఎక్కడ జరగని విధంగా అత్యంత పెద్ద కుంభకోణం ఇది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్నది, ఇది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఎంక్వైరీ ఏం నడుస్తుంది అనే దాని మీద ఆసక్తిగా చూస్తారు కదా ప్రజలు. అంటే గతంలో ఒకసారి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇంట్లో దాడులు జరిగినాయి, అక్కడ కిలోలు కొద్ది బంగారం దొరికింది, కొన్ని డాక్యుమెంట్స్ కూడా, కీలక డాక్యుమెంట్స్ కూడా దొరికినాయి అన్నారు. ఆ తర్వాత పట్టుకున్నారు అన్నారు, విచారణ అన్నారు, కానీ కట్ చేస్తే ఆయన మళ్ళీ తప్పించుకున్నారు. అది ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని కూడా సోషల్ మీడియాలో వినిపించిన న్యూస్, అఫీషియల్గా కాదుగా. అఫీషియల్గా ప్రభుత్వం ఏం బయట పెట్టలేదు, పోలీసులు ఏం ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. అవును సార్, సోషల్ మీడియాలో వచ్చినాయి. కేజీల కొద్ది బంగారం, సంచుల కొద్ది డబ్బులు దొరికినాయి, తర్వాత పెద్ద పెద్ద ఫైల్స్ దొరికినాయి, అటన్నిటిని సీజ్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ అంతే కదా, లేదంటే మీడియాలో వచ్చిన న్యూస్. అఫీషియల్ న్యూస్ అయితే ఎక్కడ రాలేదు కదా. అంటే నిజంగా పట్టుకోలేదు అంటారు. అప్పుడు కూడా పట్టుకుంటే ఎక్కడున్నాడు మరి వాసుదేవ్ రెడ్డి గారు? పట్టుకుంటే ఉండాలి కదా వాసుదేవ్ రెడ్డి గారు. ఎక్కడున్నారు వాసుదేవ్ రెడ్డి గారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారిస్తుంది, ఆంధ్రప్రదేశ్ సిఐడికి అప్పచెప్పారు ఏది ఆ విచారణని. ఆంధ్రప్రదేశ్ సిఐడి మరి వాసుదేవ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు? అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయలేదని అంటే వాళ్ళు ఏదైతే తనిఖీలు చేశారో ఆ తనిఖీల్లో ఏమి లేనట్టే కదా. అరెస్ట్ చేయలేదని అంటే అరెస్ట్ చేయలేదు అనుకుందాం, చేయలేదు కూడా, అఫీషియల్గా అది చేయలేదుగా సిఐడి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇప్పటివరకు వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, జస్ట్ అదుపులోకి తీసుకుని ఏదో విచారించారని చెప్పి ఒక న్యూస్. ఆ సందర్భంగా ఏదో అక్కడ కొన్ని దొరికినాయి తీసుకొచ్చారని న్యూస్ చెప్తున్నారు. ఇది చెప్పి దాదాపు 3 నెలలు అవుతుంది కదా. 3 నెలల నుంచి వాసుదేవ్ రెడ్డి గారి గురించి ఏంటి అప్డేట్ ఏంటి? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? వాసుదేవ్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఏపీసీఐడి ఏం చేస్తుంది? ఇదే ఏపీసీఐడి ఆ రోజు నా సిఐడి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ కానీ లేదా సంజయ్ కానీ ఏపీసీఐడిని ఏ విధంగా నడిపించారు అని అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి అనేక మందిని హింసించారు. అలా చేయమని చెప్పి మనం చెప్పట్లా. మీరు ఏదైతే అవినీతికి పాల్పడ్డారని చెప్పి వాసుదేవ్ రెడ్డి గారి మీద చెప్పారో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అనేది ప్రజల్లో చర్చ నడుస్తుంది. చర్చ నడుస్తున్నప్పుడు ఆ వాసుదేవ్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం మరి ఏమైపోయింది? ఢిల్లీ పెద్దలు వద్దన్నారా? లేదా వాసుదేవ్ రెడ్డి గారు దొరకట్లేదా? ఆయన ఏపీసీఐడి పోలీసులకి అంతు చిక్కకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయారా? దేశంలో ఉన్నారా లేరా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా అఫీషియల్గా. మరి ధర్మారెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఇటుపోయారు. వెంకటరెడ్డిని పట్టుకొచ్చారు ఎటకేలకు, ఇది మైనింగ్కి సంబంధించిన ఎండి. ఢిల్లీలో ఉన్నాడు ఆయన. ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి పట్టుకొచ్చామని చెప్పి చెబుతున్నారు. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో పట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. పట్టుకున్న రోజు పట్టుకున్నాడా లొంగిపోయారా అనేటువంటి సందేహంతో న్యూస్ కూడా వచ్చింది. వాస్తవంగా లొంగిపోయి ఉంటాడు ఆయన, వీళ్ళు పట్టుకోవడం కాదు, ఆయనే లొంగిపోయి ఉండొచ్చు, కానీ పోలీసులు మాత్రం మేమే పట్టుకున్నాం అని చెబుతున్నారు. అంటే ఈ ఎపిసోడ్స్ మొత్తం చూస్తే కనుక పోలీసులు తన పని తాను చేసుకొని చట్టం ప్రకారం పోనివ్వకుండా ఏదో అదృశ్య శక్తి అడ్డుపడుతుంది అనే అనుమానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ సమాజంలో చాలా బలంగా ఉంది. ఆ శక్తులు ఏంటి? ఢిల్లీ సంబంధించిన శక్తులు. ఆ ఢిల్లీకి సంబంధించిన శక్తులకి సంబంధించి లింక్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. బెంగళూరులో యలహంక ప్యాలెస్లో ఉంది. యలహంక ప్యాలెస్ నుంచి ప్రతి వారం మరి 5 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు, ఒకరోజు ఇక్కడికి వస్తున్నారు. ఈ 5 రోజుల పాటు ఏం జరుగుతుంది బెంగళూరు ప్యాలెస్లో అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిఘా పెట్టినా కానీ ఉపయోగం ఏంటి? ఉపయోగం ఇంతవరకు ఇప్పుడు రిజల్టే కదా. నువ్వు ఈ ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి కదా. నేను కష్టపడ్డాను, నేను రాశాను, అయినా కానీ ఫెయిల్ అయినట్టు కుదరదు కదా. నువ్వు పాస్ అయ్యేవా లేదా? అది ఇంపార్టెంట్. నువ్వు ఎలా చదివావు, ఎన్ని గంటలు చదివావు రోజుకి, ఇవన్నీ ఇమ్మీడియట్. నువ్వు నిఘా పెట్టావు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిఘా పెట్టావు, బాగానే ఉంది. లేదు అక్కడ ఎవరెవరు కలుస్తున్నావు, వీకెండ్లో ఎవరెవరు కలుస్తున్నారు కనుక్కున్నారు, బాగానే ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఢిల్లీకి అక్కడికి ఏం జరుగుతుంది? మరి వీళ్ళిద్దరు సంగతి ఏంటి? అసలు వీళ్ళిద్దరు ఉన్నారా దేశంలో, లేరా? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అనేక మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరి వీళ్ళిద్దరూ ఉన్నారా లేరా?
రైట్. చెప్పాలి కదా ఉన్నారా లేరా అనేది. మరి వీళ్ళిద్దరూ అదృశ్యం అయిపోయారా? ఎలహంకా ప్యాలెస్ బెంగళూరులో ఉన్నారా, లేదంటే ఢిల్లీలో ఉన్నారా? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఉంది. దీన్ని కనుక ఇలాగే కొనసాగిస్తే అందరికీ అనేకమైనటువంటి అనుమానాలు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.